దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అనగా రోమా సంఘానికి రాసిన పత్రికలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు, ఈనాడు క్రీస్తును నమ్మిన ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి అని ఇక్కడ పౌలు భక్తుడు రోమా సంఘానికి చెప్తా ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు మార్కు సువార్త 16:16లో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. చాలామంది ప్రియులారా, మా హృదయంలో యేసుప్రభు వారిని విశ్వసించాం, మేము కూడా నమ్ముకున్నామని చాలామంది చెప్తూ ఉంటారు. యేసుదేవుడు గొప్పవాడు, మేము కూడా నమ్ముకున్నాం ఆయనను, మా హృదయంలో కూడా ఆయనను విశ్వసిస్తామని చెప్తారు. కానీ బాప్తిస్మం లేకపోతే వాళ్ళు నమ్మినట్టుగా రుజువు కాదు. ప్రియులారా, ఈనాడు నమ్మి బాప్తిసము పొందినవాడే రక్షింపబడును, అతడు మాత్రమే నరకము నుంచి తప్పించబడి మోక్ష రాజ్యానికి వెళ్తాడు అని యేసుప్రభు వారు ఎంతో క్లియర్గా చెప్పాడు. చాలామంది చెప్తారు మాకు కూడా యేసయ్య అంటే ఇష్టమని, మేము కూడా యేసయ్యను నమ్ముతామని, మేము కూడా బాగలేనప్పుడు యేసయ్య ఆ యొక్క దైవ సేవకులతో మేము ప్రార్థన చేయించుకుంటామని, మేము కూడా యేసయ్యకు మొక్కుతామని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ యేసయ్య అన్నాడు కేవలం విశ్వాసం ఉంచడమే కాదు, నమ్మి బాప్తిసము పొందిన వాడే రక్షింపబడును అన్నాడు. అంటే నువ్వు నమ్మినట్లుగా రుజువు ఏంటంటే ఇదిగో ప్రియులారా బాప్తిస్మము అంటాడు. అందుకే ఈనాడు యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరి బాప్తిసము తీసుకోవాలి. అలాగే బాప్తిసం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియులారా, నమ్మి బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడు, ప్రియులారా, సేవకుడైనా విశ్వాసైనా ప్రతి ఒక్క వ్యక్తి నమ్మి బాప్తిసం పొందినంటే ప్రతిరోజు కూడా అతడు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి, దేవునికి మొరపెట్టేవాడుగా ఉండాలి. అందుకే ప్రియులారా, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడే రక్షింపబడును అన్నాడు. ప్రియులారా, ఈనాడు క్రైస్తవ సమాజంలో ప్రార్థన చేయలేక నిద్రబోతులై సోమరిబోతులై, మేమైతే ప్రభువు నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు శరీరాన్ని భుజిస్తున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగుతున్నాం అంటారు, కానీ ప్రార్థన చేయలేరు. నేటి క్రైస్తవ్యంలో ఈనాడు ప్రార్థన చేయాలని తెలిసి కూడా చాలామంది సోమరిపోతులై ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈనాడు ప్రతి క్రైస్తవుడు ఈనాడు వేకువజామున లేసి ప్రార్థన చేయాలి. మనందరి విమోచకుడు, మనందరి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారే. మార్కు సువార్తలో 1వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పెందల కాడని లేచి చాలా చీకటితో ఉన్నప్పుడే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థన చేయుచుండెను అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారే మనందరికీ మాదిరిగా ఆయన ప్రార్థన చేస్తూ బ్రతికాడు. వేకువజామున చీకటితో ఉన్నప్పుడు లేచి ప్రార్థించేవాడుగా యేసయ్య ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ్యంలో చూస్తే క్రైస్తవుడు ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు ఈనాడు వేకువజామున లేచి ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రార్థన చేయాలని తెలుసు కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రియులారా, దావీదైతే నా దేవుడవు నీవే అని వేకువజామున నేను వెదుకుదును అంటాడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో అరుణోదయమున యోబు లేచి తన పిల్లలను లేపి, పిల్లల నిమిత్తమై ఒక్కొక్కరు నిమిత్తమై ఏమైనా పాపము చేసిరేమని ఒక్కొక్కరు నిమిత్తమై దహన బలి అర్పిస్తూ వచ్చాడు, నిత్యములాగు చేయుచు వచ్చెను. ప్రియులారా, ఈనాడు ప్రతి క్రైస్తవ కుటుంబంలో వేకువజామున ప్రార్థన ప్రారంభము కావాలి. ప్రార్థన చేయాలని తెలిసినప్పటికీ ఎందుకు చేయలేకపోతున్నాడు? కారణం ఏంటంటే
ప్రియులారా, దుష్టుడైన అపవాది సాతానుగాడు ప్రియులారా ఈనాడు క్రైస్తవులను ప్రార్థన చేయడం లేదు. వాని యొక్క తంత్రం అది. పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో, మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాము అంటాడు. సాతాను కానీ తంత్రం ఏంటంటే మనం ప్రార్థన చేయకుండా చేస్తాడు. వాడు సోమరిపోతులుగా చేస్తాడు. యేసుప్రభు వారిని నమ్ముకున్నప్పటికీ ప్రార్థన చేయలేని స్థితిలో వాడు ఉంచుతాడు. ప్రార్థన చేస్తే వానికి నష్టం, ఎందుకంటే వాడిని ఎదిరించగలుగుతాము కనుక. ప్రియులారా, సాతానుగాడు ఈనాడు క్రైస్తవ సమాజాన్ని ప్రార్థన చేయనీయడం లేదు. మొదటిది. రెండవ కారణం ఏంటంటే ఈనాడు క్రైస్తవుడు సోమరిపోతయ్యాడు. అందుకే సామెతలు 19:15లో సోమరితనం గాఢ నిద్రలో పడవేయును అంటాడు. ఈనాడికి నిధిగా ప్రార్థన చేయడానికి మెలకు వస్తలేదు. మరి సోమరితనం అయిపోయింది. ఈ యొక్క శరీరం సహకరించడం లేదు. యేసయ్య అంటాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనత అంటాడు. ప్రార్థన చేయడానికి మన శరీరం కూడా సహకరించదు. అయినప్పటికీ మోకరించి ప్రార్థించే విధంగా ఉండాలి. అందుకే క్రైస్తవులు ప్రియులారా సోమరిపోతులై ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే సామెతలు 6:9-10 వచనాలు చూస్తే, సోమరి ఇంకా నువ్వు ఎందాక పడుకొని ఉంటావు, ఇంకా ఎప్పుడు నిద్రలేస్తావు, లే అంటాడు. నువ్వు నిద్రపోయేవాడుగా ఉంటే, నువ్వు వేకో జామున ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటే దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రుని దగ్గరికి వస్తుంటాడు. అయినా ఈనాడు సోమరితనాన్ని విడిచిపెడతలేరు క్రైస్తవ సమాజం. ప్రియులారా, మూడవదిగా ఆసక్తి లేదు. లోపల ప్రార్థన చేయాలని లేదు. యాకోబు పత్రిక 5:17లో ఏలియా మన వంటి స్వభావంగల మనుషుడే, కానీ ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు వర్షం ఇచ్చాడు, వర్షం ఆపేశాడు. అగ్ని దిగాలంటే కూడా అగ్ని ఆకాశం నుంచి దిగింది. ఏలియా ప్రార్థన ఎలా ఆసక్తితో ప్రార్థన చేశాడు. కొత్త నిబంధన కాలంలో ఆది అపోస్తుల పరిచర్యలో కూడా పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అపోస్తుల కార్యములు 12:5లో చూస్తే పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను. ఈనాడు సంఘములో ప్రతి క్రైస్తవుని కుటుంబంలో అత్యాసక్తితో ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రియులారా, ఆసక్తి నాడు క్రైస్తవ ప్రజలకు ప్రార్థన చేయాలని ఆసక్తి లేదు ప్రియులారా. అలాగే ప్రియులారా, ఈనాడు క్రైస్తవ సమాజంలో ప్రియులారా పట్టుదల లేదు. రోమా పత్రిక 12:12లో అంటాడు, మీరు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి పౌలు. ప్రార్థన నేను చేయాలి, వేకో జామున లేవాలి, నేను ప్రార్థన చేయాలి అని ఒక పట్టుదల నీలో ఉండాలి. ఆసక్తితో పాటు పట్టుదల ఉంటేనే నువ్వు చేయగలుగుతావు. 5వదిగా ప్రియులారా, మరి మొదటి సమూయేలు గ్రంథం 12:23లో మరి సమూయేలు ప్రవక్త అంటాడు, నేనైతే మీ నిమిత్తం నా మట్టుకు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ నేను ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనవుతాను, అది నాకు దూరమవునుగాక అంటాడు సమూయేలు ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తా అంటారు. ఇశ్రాయేలు ప్రజల కొరకు విలపించిన ప్రవక్త ప్రియులారా, ప్రార్థన చేసిన ప్రవక్త సమూయేలు ప్రవక్త. నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడనవుదును అంటున్నాడు. ఈనాడు క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవుడు అనుకోవాలి, నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడనవుదునని. అప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. 5 కారణాలు చెప్పాను ప్రియులారా. 1, సాతానుగాడు మనని ప్రార్థన చేయనీయడు. 2వది, మన శరీరం ప్రియులారా సోమరితనం, ప్రార్థన సహకరించదు. 3వదిగా ఆసక్తి లేదు, ప్రార్థన చేయాలి. 4వదిగా పట్టుదల లేదు. 5వదిగా ప్రార్థన చేయకపోతే అది పాపమని నువ్వు అనుకుంటలేవు, అది గ్రహించాలి. అప్పుడే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అలాంటి యొక్క మరి ఆ ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాలు మనం దూరపరిచి ఇకనైనా మనమందరము కూడా సోమరితనాన్ని విడిచిపెట్టి సాతాను తంత్రం ఎరిగి ఆసక్తి కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడునని మనమందరం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడే రక్షింపబడునన్న రీతిగా మనమందరం ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి ఈ భూమి మీద బ్రతుకుదాం. అట్లాంటి ప్రార్థన జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మహాపరిశుద్ధుడా పరమ తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు. నేటి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు.
ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షింపబడునని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా ఉండాలని, వేకువ జామును లేచి ప్రార్థించాలని తెలిసినప్పటికీ ఎందుకు ప్రార్థించలేకపోతున్నాడు? సాతాను కుట్ర ఇందులో ఉన్నదని, శరీరము మరి సహకరించడం లేదని, మరి సోమరితనం రెండవ కారణమని, మూడవదిగా ఆసక్తి లేదని, నాలుగవదిగా పట్టుదల లేదని, ఐదవదిగా ప్రార్థన చేయకపోతే పాపమని క్రైస్తవుడు గ్రహిస్తలేడని మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు ప్రభు. ఇకనైనా మేమందరము కూడా వేకువ జామును లేచి ప్రార్థించుటకు మీరు కృప చూపండి. సాతాను తంత్రాలు మేము ఎరిగిన వాళ్ళమై ప్రభు సోమరితనాన్ని విడిచిపెట్టి ఆసక్తి కలిగి పట్టుదల కలిగి సమూయేలు ప్రవక్త వలె నేను పాపం చేయకపోతే, నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టే అని గ్రహింపు ప్రతి క్రైస్తవునికి దయచేయమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించి ప్రతి ఒక్కరిని ప్రార్థనా పరులుగా మీరు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రార్థించే కుటుంబాలుగా సిద్ధపరచునుగాక.